బాధకరం అంటే చాలా మంది ఈ ఒక్క చచ్చిపోతున్నారు. ఈజీ మనీ. ఆ! మీకు అప్పులున్నాయా? బెట్టింగ్ యాప్. మీరు ఇల్లు కట్టుకోవాలా? బెట్టింగ్ యాప్. చాలా మంది కూడా కష్టపడితేనే పైన వస్తాననేది కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు మీరు ఇన్ని కంట్రీస్ తిరుగుతున్నారు కదా! సో, ఈ బెట్టింగ్ పిచ్చి మన దగ్గరనే ఎక్కువ ఉందా? అక్కడ వేరే కంట్రీలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకాక్ పిల్ల అని ఒక అమ్మాయి ఉంది సార్. ఆ వైపు నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుంది దీని ఫైట్‌లో. ఇంకా మళ్ళీ 4 ఇయర్స్ దాకా పెళ్లి సంబంధాలు ఏమి ఉండవు ఇంకా. సార్ వండుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 60 కూరలు. సో నేను ట్రావెలింగ్‌లోనే ఉన్నాను సార్. బానే ఉంది మీ పేరు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ విసి సజ్జనార్ సార్ మనతో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. నమస్తే. బాగున్నారా? సార్ బాగున్నాను సార్. ఏ ఏంటి సార్ దేశంలో ఉన్నారు ఇప్పుడు? సార్ ఇప్పుడు అల్బానియా దేశంలో ఉన్నాను సార్. ఓ గుడ్. ఎంత ఏ నంబర్ ఇది దేశము? ఇది ఆల్మోస్ట్ 128 కంట్రీ సార్. ఓ గ్రేట్. గుడ్. లేదు మీ గురించి చాలా విన్నాను. యు హావ్ బీన్ గ్రేట్ ఫైటర్ ఫర్ ఆల్ దిస్ సైబర్ క్రైమ్స్, అగైన్స్ సైబర్ క్రైమ్స్. యు హావ్ బీన్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫాలో యూ. మీరు ఎందుకంటే చాలా మంది ఉన్నారు. నాకు చాలా మంది, నేను లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఐ వెంట్ టు సమ్ ఇక్కడే ఒక గ్యాదరింగ్ మీద వెళ్ళాను ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ది. చాలా మంది వాళ్ళు ఏదో చేస్తున్నారు కానీ బట్ యు హావ్ బీన్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. దిస్ ఫైటింగ్ సైబర్ క్రైమ్స్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. మీరు వాట్ ఎవర్ ఇట్ ఇస్, పీపుల్ ఐ నో పీపుల్ మస్ట్ బి ట్రాలింగ్ యూ లైక్ ఎనీథింగ్. పీపుల్ హు ఆర్ దిస్ వన్ డిస్గస్టెడ్ విత్ యూ. చాలా మందికి ఎందుకు నచ్చదు మనం నిజం చెప్తే చెప్పబట్ బట్ స్టిల్ మీరు ఎంత అయినా లాస్ట్ 5 years నుంచి యథార్థవాది లోక విరోధి అని అన్నారు. దట్స్ సార్. ఏంటి సార్ ఈ మధ్యన మీరు ట్విట్టర్ అనే గన్తో చాలా మందిని ఎన్కౌంటర్ చేస్తున్నారు? ఏంటి సార్ రీజన్ ఏంటి సార్? ఏమంటే చాలా మంది వాళ్ళకున్న ఒక ఫాలోయింగ్ ని వాళ్ళు యూజ్ చేసుకుని ఆల్రెడీ మీకు తెలుసు. మీరే చెప్పండి మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత ఉంది ఇప్పుడు మీకు? బికాస్ యు ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఫాలోయింగ్. సార్ ఆడదాని వయసు మగవాడి జీతం అరగకూడదు చెప్పినా అది నిజం అవ్వదు. అది ట్రూ. బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రజెంట్ ఇయర్ ఇప్పుడు ఇన్కమ్ $9.3 అంటే ఆల్మోస్ట్ 10 lakhs ఇది ఈ ఛానల్. అండ్ సెకండ్ ఛానల్ వచ్చేసి అది ఇన్కమ్ ఆల్మోస్ట్ 3.5 అంటే ఓకే మీరు చెప్పేశారు. ఇప్పుడు బయట పడినారు. ఇంకా మనకు చాలా మందికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. వాళ్ళు మంచి కోసము చేసుకోవచ్చు. మీరు ఇంత చాలా ఎడ్యుకేటివ్ వీడియోస్ తీసుకొస్తున్నారు. అది వదిలేసి మళ్ళీ ఇట్లా ఈ మోసపూరిత ఈ ఒక బెట్టింగ్ యాప్ ద్వారా దురాశ దుఃఖానికి మీరు చెప్పింది రైట్. ఇప్పుడు నాకు 10 lakh ఉంది. నాకు ఇది సరిపోదు సార్. ఐ నీడ్ అ మోర్. లైక్ నాకు ఇప్పుడు 1 కోటి రూపాయలు కావాలి. సో 1 కోటి రూపాయలు కావాలి అంటే నేను బెట్టింగ్ యాప్ దగ్గరికి వెళ్తాను సార్, వాళ్ళు ఇస్తారు. సో 10 lakh స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే కాన్సెప్ట్ కాదు. వెంటనే రాత్రికి రాత్రి మనం బిగ్ అయిపోవాలి అంటే అది ఆపర్చునిటీ. ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, పీపుల్ కూడా అలాగే ఉన్నారు. పీపుల్ బాధకరం అంటే చాలా మంది ఈ ఒక్క చచ్చిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకోవడము, నష్టపోవడము, ఫ్యామిలీ. వీళ్ళు కూడా చూపించే వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే మీరు చూసారు సమ్ యాడ్స్. మీరు అప్పున్నదా వెంటనే మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి బెట్టింగ్ ఆడండి. మీరు టీవీ కొనుక్కోవాలా, ల్యాప్టాప్ చేసి బెట్టింగ్ కొనండి. మీరు కారు కొనుక్కోవాలా, ల్యాప్టాప్ చేయండి. మీరు ఇల్లు కొనుక్కోవాలి, అది ఒక ఇదేంటి ట్రెజరీ నిధిలాగా. ఏమంటే అలీబాబాది ఇది ఓపెన్ చేసినట్లు మీకు అంతా ఏదో వచ్చేస్తుంది మీకు డబ్బులు అన్నట్లు అంటారు. అది ఇట్స్ నాట్ ట్రూ కదా. ఎవరో ఒకరిద్దరు వచ్చిన డబ్బులతోనూ వాళ్ళు ఏదో చేసేసి దే అగైన్ మిస్యూజ్ ఇట్. సో ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. మీకు ఆల్మోస్ట్ లాస్ట్ 5 years నుంచి యు హావ్ బీన్ ఫైటింగ్ దిస్ బెట్టింగ్ యాప్స్ కదా. ఎందుకంటే ఇది ఓకే దశాబ్దాలు కాదు, సెంచురీస్ నుంచి దిస్ బెట్టింగ్ ఇస్ దేర్. బట్ ఇప్పుడు అంతా ఇట్ హస్ బికమ్ టెక్నాలజీ ఓరియంటెడ్. సో అంతకుముందు ఏదో స్మాల్ పార్ట్ ఆఫ్ పీపుల్ ఎక్కడో అక్కడక్కడ కొంచెం మోసపోయినారని చెప్పి, లేదంటే నష్టపోయినారని చెప్పి, ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ ఇన్ lakhs crores దాకా వెళ్ళిపోయారు. సో మీరు బికాస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్, బికాస్ ఆఫ్ యాప్, బికాస్ ఆఫ్ టెక్నాలజీ, సో మీరు రీసెర్చ్ చేశారు కదా ఇది మొత్తం ఎట్లా ఆపరేట్ అవుతుంది, మీరు ఎట్లా అది రీసెర్చ్ చేశారు? అంటే యాక్చువల్ గా సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 కోటి రూపాయలు కావాలి సార్ మీకు ఇన్ 1 month and 2 months. సో మీరు ఏం చేస్తారంటే యాప్ డెవలపర్ కి గానీ వెబ్సైట్ డెవలపర్ కి గానీ మీరు 50,000 ఇస్తే
మీది ఏదో ఒక పేరు సార్, మహాదేవ్, రాణి, కాయ్ రాజా ఖాయ్, డబ్బులు ఇస్తాక అని యాప్ క్రియేట్ చేస్తారు సార్. వన్స్ యాప్ క్రియేట్ చేసేసాక వాడి 50,000 బడ్జెట్ అయింది, యాప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర యాప్ ఉంది. సో ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేయాలి అంటే మీరు ప్లే స్టోర్ వాటిల్లోకి వెళ్ళలేరు, ఎందుకంటే అది చిన్న యాప్ 50,000. మీకు ప్లే స్టోర్కి వాటికి వెళ్ళాలి అంటే 10 lakhs 20 lakhs అవుతుంది, కానీ వాడి దగ్గర అంత డబ్బు లేదు. సో ఈ 50,000 వాడు 1 lakh తీసుకొని చోటా మోటా యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 10,000 10 పీపుల్కి ఇచ్చారు ఇది ప్రమోట్ చేయమని. వాడు ప్రమోట్ చేస్తారు. వాడు ఎక్కడ పెడతాడు? వాడు ఇన్స్టాగ్రామ్లోని, టెలిగ్రామ్లోని. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కాబట్టి ఈ 10 people 10 యూట్యూబర్స్ దే హ్యావ్ సమ్ ఫాలోవర్స్, వాళ్ళకి కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. అందులో ఒక 10 people వచ్చినా వన్స్ ఎంటర్ అయితే వాళ్ళ అకౌంట్ లూటీ అయిపోతుంది. సో వాడికి అలాగా స్లోగా 1 crore rupees వస్తుంది. వన్స్ వాడు టార్గెట్ రీచ్ అయ్యాక ఆ యాప్ క్లోజ్ చేసేసి మళ్ళీ కొత్త యాప్ క్రియేట్ చేస్తారు. సో అలా ఒక thousands of యాప్స్ ఉన్నాయి మన తెలుగులో, మన ఇండియాలో. అండ్ 2 రాష్ట్రాల్లోని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిట్లోని ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అనేది ఇల్లీగల్, ప్రొహిబిటెడ్ అని ఉంటుంది. మీరు గూగుల్లో ఉంటుంది, బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్. ఇక్కడ పీపుల్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే కమెంట్ సెక్షన్, వీడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు కమెంట్ సెక్షన్ ఆపేస్తారు. సో అది రైటా రాంగా అనేది వాళ్ళకి ఏం లేకుండా అయిపోతుంది. అది సార్ ఏంటంటే కంప్లీట్లీ చీట్, స్కామ్, కంప్లీట్లీ స్కామ్. సో ఇట్లానే చాలా ఇప్పుడు అది 2 కోట్లు 20 crores 30 crores ఆస్తి ఉన్నది సార్. ఇప్పుడు చాలా మంది ఇల్లులు కొనేసారు, కోట్లు బాగా ఈజీ మనీ బికాస్ ఆఫ్ దిస్ యాప్ ఓన్లీ. యాప్ అంటే వీడికి ఏమీ లాస్ ఉండదు, 50-50 సార్. నేను ఇచ్చే యాప్ మీరు ప్రమోట్ చేస్తే 50-50 ఆఫ్. వాడు లూజ్ అయితే మీకు సగం, నాకు సగం. మీకు ఎట్లా ఇది ఇన్స్పిరేషన్ వచ్చింది ఇది ఫైట్ చేయాలి? ఎందుకంటే ఆల్మోస్ట్ నేను చూసాను చాలా మంది. ఎప్పుడు చెప్పలేదు సార్, డాడీ కాయ్ రాజా ఖాయ్ అని చెప్పి డాడీకి ఫండ్ వచ్చింది సార్. డాడీ హెచ్పిసిఎల్ లో పనిచేసేటప్పుడు డాడీ ఏంచి సిక్ అయినాడు. హెచ్పిసిఎల్ బ్లాస్ట్ అయింది కదా, బ్లాస్ట్ అయితే డాడీ సిక్ అయితే డాడీకి ప్రొవిడెంట్ ఫండ్, కంపెనీ ఫండ్ అన్ని వస్తాయి కదా, అది మనకి జింక్ అది సైడ్, కాల్ ట్యాక్స్ అటు సైడ్. సో ఆ ఫండ్ తీసుకొని వస్తున్నప్పుడు డాడీ ఇంటికి మమ్మీకి ఇవ్వాలి ఆ ఫండ్. సో డాడీ కాయ్ రాజా ఖాయ్ అని రోడ్డు మీద ఆడి ఆల్మోస్ట్ 20,000 30,000 ఆ టైంలో, అది ఆల్మోస్ట్ 20 lakhs కింద మాకు. సో అంతా పోయింది. సో ఇంటికి వచ్చి చనిపోతాము అని చెప్పి హ్యాంగ్ అవుట్ చేసుకొని చేశారు. సో అది నాకు మైండ్ బాగా ఉంది, అది తప్పు. అది గ్రేట్. ఎందుకంటే చాలా మంది నేను చూసాను కదా ఇలాంటి వాళ్ళు, దే ఆర్ నాట్ యూజింగ్ ఫర్ గుడ్ పర్పస్. ఈవెన్ దో ఐ హావ్ బీన్ టెల్లింగ్ లాట్ ఆఫ్ పీపుల్. మీకు ఎవరు కాంటాక్ట్ చేశారా ఈ కాయ్ రాజా వాళ్ళు, లేదంటే వీళ్ళు ఎవరు వచ్చి సార్ మన ప్రమోట్ చేయండి సార్, అన్వేష్ మీరు అంతా ప్రపంచ వ్యాప్తంగా? నాది మార్కెట్ 50 lakhs సార్, నాది 50 లక్షలు ఇస్తానంటారు. 50 నుంచి 1 అంటే సార్ నాకు హ్యూజ్ ఫాలోయింగ్ కదా, హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది. సో మీకు అప్రోచ్ అయినారు. సో మీరు మరి మీ మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎంత మందికి మీరు కుడ్ ఇన్స్పైర్ దెమ్ హూ ఆర్ దేర్ టు ఫైట్? ఇప్పుడు మనకి ఎలా అంటే ఓన్లీ వన్ అన్వేష్ ఇస్ దేర్ ఆర్ మెనీ అన్వేషన్స్ ఆర్ దేర్? ఉన్నారు సార్. సార్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఒక జాబ్ ఉంటది. రోజు మనం బెట్టింగ్ యాప్ గురించి చెప్తే ఎవరు వినరు. నేను లాస్ట్ 5 years లోని ఇయర్ కి ఒకసారి నేను కూర్చొని సేమ్ మార్చ్ లాస్ట్ ఇయర్ నేను 41 days చేశాను సార్ వీడియో. 41 days యూట్యూబ్ లో అందరూ, నేను చేస్తే నాతో పాటు అందరూ యూట్యూబర్స్ చేస్తారు. దే నీడ్ సమ్ సపోర్ట్ కదా. సో అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ తప్పు అని చేస్తారు. నేను లాస్ట్ ఇయర్ 41 days చేశాను వీడియోస్, ఒక సిరీస్. సో మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్లు ఎవరైతే తిట్టామో అందరూ మళ్ళీ స్టార్ట్ చేసేసారు సార్. సో అందులో చాలా రచ్చ అయింది. అందరికీ తెలుసు సార్ ఇది బ్యాడ్ అని, బట్ స్టిల్ మనీ నీడెడ్. చాలా మంది కూడా కష్టపడితేనే పైన వస్తాననేది కన్సెప్ట్ లేదు సార్. అంటే వీడు సిగరెట్ కాల్చేసేవాడు, మందు కాల్చేసేవాడు, డిహైడ్రేషన్ సెంటర్ నుంచి బయటికి వచ్చాక వాడికి సిగరెట్ స్మోకింగ్ కనబడకపోతే వాడు మర్చిపోతాడు. బట్ నువ్వు కాల్చు తాగు డబ్బులు ఇస్తా అది ఇస్తా అంటే అని ఆడు తాగేస్తాడు సార్. అది మనకి అవైలబిలిటీ ఉండకపోతే నియంత్రణ ఉంటది. వీళ్ళు ఏ 90
పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబర్స్ అందరూ, ఫేస్బుక్ వాళ్ళు ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్, సెలబ్రిటీస్, ఈవెన్ సెలబ్రిటీ ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్, ఈజీ మనీ. మీకు అప్పులు ఉన్నాయా, బెట్టింగ్ యాప్. మీరు ఇల్లు కొట్టుకోవాలా, బెట్టింగ్ యాప్. మీరు దాని తోడుగా ఇప్పుడు మళ్ళీ దాని తోడుగా లోన్ యాప్స్ కూడా వచ్చినావు, వాళ్ళు కూడా ఇమీడియట్ బ్రదర్ వీడు బెట్టింగ్ యాప్, పెద్ద brother. వాడు బ్రదర్ లోన్. వన్స్ నువ్వు లూజ్ అయ్యాక నీకు మనీ నీడ్ కావాలి, సో వాడు లోన్ అప్రోచ్ అవుతారు. విషయ సర్కిల్ ఇది ఒక విషయ చక్రం ఇది. ఇప్పుడు మీరు ఇన్ని కంట్రీస్ తిరుగుతున్నారు కదా, సో ఈ బెట్టింగ్ పిచ్చి మన దగ్గర ఎక్కువ ఉందా, అక్కడ వేరే కంట్రీలు కూడా ఎక్కువ ఉంది? ఎట్లా అనిపిస్తుంది పబ్లిక్ ఈ బెట్టింగ్? ఆఫ్రికాలో కంప్లీట్ గా స్మాష్. మనం కూడా, ఎందుకంటే దిస్ ఇస్ వన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అందరు కూడా ఫైట్ చేయాలి. ఎందుకంటే లేదంటే సామాజిక బాధ్యత ఎవ్వరు స్టాప్ చేయలేరు. ఇది వి కెనాట్ అవేర్నెస్ ఇవ్వగలం. అవేర్నెస్ అంటే మనం ఆపలేమని చెప్పి కరెక్ట్ కానీ, బట్ మనం అవేర్నెస్ చేయడం అనేది ఆపకుండా ఉండాలి. మనం అందుకు బట్ మీరు గ్రేట్ సార్. ఎంతో మంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్, బట్ నో వన్ రెస్పాండ్. ఎవరు బెట్టింగ్ యాప్స్ కోసం రెస్పాండ్ అవ్వలేదు. బట్ మీరు యాక్షన్ చెప్పాక చాలా మంది అవేర్నెస్ వచ్చింది. బట్ స్టిల్ నిన్న సచివాలయం అప్రిషియేట్ అవర్ మీ ఊరు సిపి గారు, వైజాగ్ సిపి గారు బాగా రియాక్ట్ అయినారు, అక్కడ అరెస్ట్ చేశారు. ఇట్స్ గుడ్. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మనం కూడా కొంత వర్కౌట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఆ ఒక్క అన్ని చోట్ల కూడా అవుతుంది. సో మీ ద్వారా నేను కూడా ఈ అందరు కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఎవరు మనం చూడరు, ఏమైతుంది నేను చేస్తే ఎవరు పట్టించుకోవడం లేదు, చట్టం ఒక రోజు పని చేస్తుంది. యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబుల్ ఇన్ఫ్లుయెన్సర్ గా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీరు ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకాక్ పిల్ల అని ఒక అమ్మాయి ఉంది సార్. అమ్మాయికి 4 million ఆల్మోస్ట్ 40 lakhs పీపుల్ ఉన్నారు. అమ్మాయి హనీ అమ్ముతుంది, ఆవాలు అమ్ముతుంది, ధనియాలు అమ్ముతుంది, అల్లం అమ్ముతుంది, స్వీట్స్, ఖర్జూరు, షాంపూ, కానీ సో లాట్ ఆఫ్ ఇన్కమ్ సార్, లాట్ ఆఫ్ ఇన్కమ్. యు ఆర్ అ స్టార్. కానీ బట్ వీళ్ళకి గిన్నెలో అమ్ముతున్నారు, ఇవన్నీ అమ్ముతున్నారు సార్. అది ఉన్నది నీకు. దేర్ ఈస్ నో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే అప్పుడు అనుకో నీకు ఇంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, ఎంత ఉంది, బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్. అంటే చూడండి, కరోడో రూపీ వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఏమైతుందంటే చాలా మంది ఇప్పుడు చూసారు, మొన్న మైసూర్లో ఆల్మోస్ట్ 3 members ఫ్యామిలీ వాళ్ళు చనిపోయారు. ఇక్కడ కూడా చాలా మంది సార్ ప్రాస్టిట్యూషన్ లో దొరికిన వాడు, బెట్టింగ్ లో దొరికిన వాడు చెప్పుకోడు, సిగ్గు. ఇంకా ఉన్నారు సార్, బట్ బయటకు రాదు. ఈ ప్రాస్టిట్యూషన్ బెట్టింగ్ సిగ్గు అంటే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే బయట వాళ్ళు చెప్పడానికి సిగ్గుపడతారు కదా, పరువు పోతుంది కదా. వీళ్ళు ఏం చేయాలంటే సింపుల్ గా చచ్చిపోతున్నారు, చచ్చిపోతున్నారు. లేదు ఈ ఒపీనియన్ నేను మన నా వైపు నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుంది దీని ఫైట్ లో. మీరు ఎప్పుడైనా కావాలంటే కూడా ప్లీజ్ కాంటాక్ట్ మీ. గ్రేట్ జాబ్. ఫైట్ కాదు సార్, అవేర్నెస్. జస్ట్ సబ్స్క్రైబర్ కి చేయకండి. అది అవేర్నెస్ ఫైట్ అనేది. ఎందుకంటే ఎవరు చేస్తున్నారు ఇప్పుడు మీకు ఇంత ట్రోల్ అయితే చూస్తున్నాను కదా, చాలా మంది మనం చేస్తే ఇప్పుడు మనకి చాలా మంది ఏదేదో కమెంట్స్ పెడుతుంటారు, బట్ పెట్టినా మనము స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ కదా. సో అందుకు డెఫినెట్లీ మనము వీ షుడ్ కీప్ ఆన్ క్రియేటింగ్ అవేర్నెస్. నేను ఫైట్ అంటున్నారు కానీ మీరు క్రియేట్ అవేర్నెస్. ఇట్స్ లైక్ ఫైటింగ్ ఓన్లీ. ఇంతమంది మీరు ఇలాగే చేయండి. మీరు చేసే ఒక్క ట్విట్ తో చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడు చెట్టు మీద చాలా ఉన్నాయి పిట్టలు, బట్ మీరు అన్ని పిట్టల్ని కాల్చక్కర్లేదు. పెద్ద పిట్టని కాలిస్తే చిన్న పిట్టలు ఆటోమేటిక్ ఎగిరిపోతాయి, వెళ్ళిపోతావు, డెఫినెట్లీ పారిపోతాడు. నేను కూడా ఎందుకంటే సామాజిక బాధ్యత ఉంది కదా అన్నట్లు. ఓకే, సో మెనీ పీపుల్ ఆర్ దేర్, బట్ ఎవ్రీబడి హాస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనము అందరు కూడా నేను నాకెందుకు అని చెప్తే ఎవరు కూడా పట్టించుకోరు. ఎవరో ఒకటి పట్టించుకుంటే స్లోగా ఇట్ విల్ టేక్ లాంగ్ టైం, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ ఈల్డ్ రిజల్ట్స్ కదా. సో మీరు కూడా చేస్తున్నారు, మనం కూడా చేస్తున్నాం. సో లెట్ us all జాయిన్. మీ ద్వారా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీ ఎవరు ఇంకా ఏమాదిరు వాంట్ ఎనీ హెల్ప్, వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ దెమ్ టు సీ దట్ అవేర్నెస్ ఇస్ దేర్. ఎందుకంటే చేయాల్సింది తప్పదు, కానీ ఇది ఆగదు తెలుసు మనకు కూడా. బట్ ఏమంటే ఎంతమంది మనం కాపాడుకుంటాను, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపు నష్టపోతారు, ఫ్యామిలీ నష్టపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. దొరికే రోజు వాడు దొంగ, దొరకనంత వరకు ఈజీ. సో ఇప్పుడు మనకి ఏమంటే మనం అందరు కూడా ఏమనుకుంటారు, ఓన్లీ మనం ఏదో చేస్తే మనకి ఏదో ఫైరింగ్ చేస్తే కాదు, వీళ్ళు కూడా ఒక రకంగా వీళ్ళు కూడా సైబర్ టెర్రరిస్ట్ లేదు. ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదు సార్. ఇది టెలిగ్రామ్ గ్రూప్ లో అందరూ టెలిగ్రామ్ ని, అందరు ఇన్స్టాగ్రామ్ ని మానిటర్ చేయడానికి
వీరు సో సమాజంలో చాలా క్రైమ్ ఉంటది. ఆ క్రైమ్ చూడాలా? నీకు ఈ బెట్టింగ్ యాప్ క్రైమ్ నీకు కొవ్వెక్కి ఆడుతున్నావు, కొవ్వెక్కి ఆడిపిస్తున్నావు. సో ఇది మనం అవేర్నెస్ ఉండాలి, మనకి ఉండాలి. అవును, అంటే నేను అనేది అంటే వాళ్ళంతా ఇప్పుడు సైబర్ టెర్రరిస్ట్. ఐ రిక్వెస్ట్ యూ టు ఈ ఒక లోన్ యాప్స్ పైన కూడా కొంచెం మీరు యూ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్ బికాస్ బోత్ ఆర్ బ్రదర్స్. నాకు చాలా మనీ అర్జెంట్ సార్, నాకు చాలా అర్జెంట్. నాకు ఇప్పుడు అర్జెంట్ గా 50,000 ఇవ్వాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎవడు ఇవ్వడు. ఆ యాప్ వాడు కాల్ చేసి మీకు ఇస్తాను అంటారు. తీసుకుంటాను కదా సార్, తీసుకుంటాను. ఇట్స్ నెసెసరీ సార్, డబ్బు అవసరం కదా. సో వాళ్ళు ఆ సిచ్యువేషన్ అవసరం కరెక్టే కానీ బట్ ఏమైతుందంటే ఫెలోస్ మళ్ళీ మీ అంతా డబ్బులు తీసుకొని మీ డబ్బులు ఇస్తారు, తర్వాత దే స్టార్ట్ చీటింగ్, స్టార్ట్ బ్లాక్ మెయిలింగ్. వాడిచ్చే 20,000 వీడు 50,000 అడిగితే 20,000 ఇస్తారు. వాడికి వాళ్ళంతా చక్కెర బడ్డీ మళ్ళీ మల్టీ బెట్టింగ్ యాప్ లో పెడతారు. ఇది సిస్టమ్ సార్, సైకిల్ విషియస్ సర్కిల్. నా లాస్ట్ రిక్వెస్ట్ ఏమంటే మీరు ఇన్ని కంట్రీస్ చూసారు, మన దగ్గర కూడా మన బస్ లో కూడా ఆంధ్రాలో ఉండొచ్చు, తెలంగాణ కూడా మా బస్ ను కూడా మీరు యూజ్ చేసి ఉంటారు. మీరు పుట్టి పెరిగింది కూడా మా ఎర్ర బస్ లో. నేను ఆర్టీసీలోనే, మా వైజాగ్ ఆర్టీసీలోనే తిరిగాను సార్. మాకు కారు లేదు సార్. బైక్ అనేది లోకల్ కి, అదే టీవీఎస్ ఎక్సెల్. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా బస్ లోనే వెళ్తాను సార్. నాకు మీరు కూడా అవకాశం దొరికినప్పుడంతా ఈ ప్రజా రవాణా వ్యవస్థ పైన కూడా మీరు కొంచెం ఫోకస్ చేయాలి, ప్రమోట్ చేయండి. మీకు తెలుసు మనం అందరికంటే కష్టపడే వాళ్ళు ఎవరంటే మన డ్రైవర్స్, కండక్టర్స్. చాలా మంది రకరకాల చెప్తారు కానీ కనిపిస్తుంది ఒక డ్రైవర్ రోజు ఒక 50 నుంచి 100 మందిని సేవ్ చేసి ఉంటారు. మనకు సామాజిక ఒక రెస్పాన్సిబుల్ గా పెరిగేది కూడా మా బస్సు నుంచే. ఎందుకంటే ఒకరొకరు చూసి నేర్చుకుంటారు, మాట్లాడేది నేర్చుకుంటారు, చూసి నేర్చుకుంటారు. సో ఇట్స్ గ్రేట్ యూనివర్సిటీ. బస్ లో ట్రావెల్ చేయడం మనకు గ్రేట్ యూనివర్సిటీ. సో మీరు నెక్స్ట్ టైం ఇండియాలో ఉన్నప్పుడు ప్లీజ్ ఇన్ఫార్మ్, విల్ క్యాచ్ అప్. షూర్ సార్, నేను 197 కంప్లీట్ అయిపోయాక ఇండియా రావాలనుకుంటున్నాను. ప్రెజెంట్ సో యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ 197 ఆల్ ఓవర్ ద వరల్డ్ అయిపోయి ఒక గ్రేట్ పర్సన్ గా. ఇప్పటికి 5 years అయింది. ఐ థింక్ ఇట్ విల్ టేక్ 4 years లోని కంప్లీట్ చేస్తాను సార్. ఓకే, సో ఎప్పుడైనా మీకు ఏమాత్రం ఉంటే ప్లీజ్ విల్ హావ్ ఇంటరాక్షన్. మీరు థ్యాంక్ యూ సార్. ఏమి ఇంకా మళ్ళీ 4 years దాకా పెళ్లి సంబంధాలు ఏమి ఉండవు ఇంకా సార్? వండుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 60 కూరలు. సో నేను ట్రావెలింగ్ లోనే ఉన్నాను. బాగానే ఉంది మీ పేరు. సో ఓకే, గుడ్ గుడ్. సమ్వేర్ మీరు సెటిల్ కావాలి కదా, సమ్వేర్ మళ్ళీ వచ్చి మీరు అంతా ట్రావెలర్ గో విత్ ద ఫ్లో. వైఫ్ తో ట్రావెల్ చేయలేను కదా, ఇది కష్టం. Good, great. It's a great learning experience also. Traveling is a great learning experience. So all the best. Do well. Please continue doing the great job you're doing. Thank you, sir. Thank you, sir. No.